subscribe to my channel and also press this bell icon. నమస్తే AP29 టీవీకి స్వాగతం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP29 టీవీ. తిరుమల లడ్డీ కల్తీ దోషులను శిక్షించాలి. మండల టీడీపీ అధ్యక్షుడు సురేష్ వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు కల్తీ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని టీడీపీ మండల అధ్యక్షుడు సురేష్ డిమాండ్ చేశారు. కె నాగలాపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పేరు ఉందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు లక్షల మంది భక్తులు వస్తుంటారు అన్నారు. వైసీపీ ప్రభుత్వం పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వంటి పదార్థాలను వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం జరిగిందన్నారు. కల్తీ నెయ్యి, కొవ్వు వంటి పదార్థాలతో తయారు చేసిన లడ్డూపై సిట్ అధికారులు విచారణ జరపగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి వినియోగించినట్లు తేల్చడం జరిగిందన్నారు. అలాగే కల్తీ నెయ్యి వాడకంతో పాటు స్వామివారి బంగారు ఆభరణాలు చోరీ చేయడంతో 250 కోట్ల వైసీపీ నాయకులు స్వాహా చేశారన్నారు. అలాగే పరకమణిలో డబ్బు చోరీ వంటి సంఘటనలు అధికంగా వైసీపీ ప్రభుత్వాలు జరిగాయని ఆరోపించారు. భక్తుల విశ్వాసాలను, నమ్మకాలను దెబ్బతీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిలను విచారించి కఠినంగా శిక్షించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానాల అవినీతిని ప్రక్షాళన చేయడం జరిగిందని, దేవస్థానం ప్రతిష్టను, పవిత్రను పెంచిందన్నారు. ప్రజలందరూ కూటమిపై నమ్మకం ఉంచి గత ఎన్నికలలో 164 అభ్యర్థులను గెలిపించి అప్పగించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ఏర్పాటు చేసి అందించి ఆదుకుంటుందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతు తెలిపి అండగా నిలవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, నాగేష్, గిడ్డయ్య, మద్దిలేటి, శ్రీను, రాముడు, బుగ్గన్న, భాస్కర్, ఈరన్న, యుగేందర్, తిప్పన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం కె నాగలాపురం గ్రామంలో మన కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొగ్గుల దస్తగిరి గారు, కర్నూలు జిల్లా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత వైసీపీ ప్రభుత్వంలోన తిరుమల తిరుపతి దేవస్థానంలోన కల్తీ నెయ్యి కలపడం వల్ల తిరుమల వెంకటేశ్వర స్వామిని ఇంటి దైవంగా భావించేటువంటి దేశ ప్రజలందరికీ కూడా ఈ కల్తీ నెయ్యి కలపడం వలన ఎన్నో సమస్యలు వచ్చినాయన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోటిగానే ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ కల్తీ నెయ్యి విషయంలోన ఎన్నోసార్లు కూడా ప్రశ్నించింది. అయితే ప్రశ్నించినా కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి మాటలను కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రజల మాటలను కానీ ఒమ్ము చేయకుండా ఇష్టానుసారంగా ఈ యొక్క పవిత్రంగా భావించేటువంటి ప్రసాదంలోన కల్తీ నెయ్యిగా తయారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కల్తీ నెయ్యిలో ఎందుకంటే ప్రసాదం అనేది ఎంతో భక్తితో కూడుకునే విధంగా తయారు చేస్తారు. ఈ దీంట్లో మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడే మనం చూసాం, మహాపాపము నిజము అంటే దాదాపు 68,17,000 కిలోల కల్తీ నెయ్యి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వంలోన ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసింది. మనం అందుకే చెప్తున్నాము, కల్తీ నెయ్యిలో మరీ ముఖ్యంగా ఏంటంటే
జంతువుల కొవ్వుతో తయారు చేసి ఉన్నారు. అంటే ఒక పాల చుక్క కూడా లేకుండా, ఎటువంటి పాలు లేకుండా జంతువుల కొవ్వుతో తయారు చేసి ఈ కల్తీ నెయ్యిను శ్రీ వెంకటేశ్వర స్వామికి వచ్చేటువంటి భక్తులకు లక్షల మందికి ఈ యొక్క కల్తీ నెయ్యిను ప్రసాదంగా పంచిపెట్టారు. దీని విషయమే మేము ఒకటి చెప్తున్నాం ఈ మీడియా ముఖంగా. మీరు నిన్న ఇచ్చినటువంటి దానిలో ఈరోజు సిట్టు కూడా ఒకటి ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా ఈ నెయ్యిలోన ఏం కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అనేటువంటి ఛార్జ్ షీట్ కూడా సిట్టి వేస్తే దాన్ని ఈ రోజు కూడా బట్ట బయలు చేసినటువంటి దాన్ని కూడా మనం ఈ రోజు చూస్తున్నాం. అయ్యా మేము ఒకటి చెప్తున్నాం, మీ నాయకులు, మీ వైసీపీ నాయకులు కూడా మీరందరూ కూడా మాట్లాడుతున్నారు, మేము ఏమి చేయలేదు నిజాయితీగా ఉన్నామని చెప్తున్నారు. నువ్వు ఏమి చేయకపోతే ఆంటీసర్ బెయిల్కి నువ్వెందుకు పోయావు? తప్పు చేయనప్పుడు నువ్వెందుకు వెళ్ళావు ఆంటీసర్ బెయిల్ తెలుసుకోవడానికి? నువ్వు తప్పు చేశావు కాబట్టే ముందుగానే సుప్రీంకోర్టుకి ఆంటీసర్ బెయిల్గా నువ్వు అప్లై చేసుకున్నావు. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం. ఇక్కడ చూసాము ఒకటి నెయ్యిలో కల్తీ జరిగిందన్నది వాస్తవం. మనం ఒకసారి కూడా చూసాం, గతంలో కూడా మన కోడుమూరు నియోజకవర్గంలో ఇలాంటి పోస్టర్లు కూడా మనం అతికించడం కూడా జరిగింది. అంటే మహాపాపం చేశారనేటువంటిది. అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి విషయంలోన ఎన్నో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకు ఐఏఎస్లు, కలెక్టర్లు అయితేనేమి, ఐపీఎస్లు కూడా అందరూ కూడా జైలు పాల్పోయేటువంటి పరిస్థితి మనం ఈ రోజు చూస్తున్నాం. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకునాలి. ఇలాంటి వ్యక్తులు మన కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఏమని విమర్శిస్తున్నారు? మేము ఏమి చేయలేదు, ఏమి జరగలేదని విమర్శిస్తున్నారు. మేము ఒకటి చెప్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా మీ కల్తీ దాంట్లో నెయ్యిలో కల్తీ జరిగింది, ఇది ఒకసారి విచారించండి, దీన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అని. మీ నాయకులకు పట్టదు, మీకు పట్టదు, ముఖ్యమంత్రిగా చేసినటువంటి నీకు కూడా పట్టకపోవడం వల్లనే ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన నీలో కలిగింది. కాబట్టి మేము చెప్తున్నాం ఈ మీడియా సమావేశం పూర్వకంగా, మా యొక్క కూటమి ప్రభుత్వం, జనసేన, అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, ఈ 3 కూటమిలు కలిసిన తర్వాతనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, అదేవిధంగా రాస్తారోకోలు కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే తప్పు చేశారో, అది ఎవరైనా కావచ్చు, ఎవరైతే తప్పు చేశారో వారిని ఖచ్చితంగా శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డినైనా శిక్షించాల్సిందే, భూమన కరుణాకర్ రెడ్డినైనా శిక్షించాల్సిందే, అదేవిధంగా ఐఏఎస్లనైనా శిక్షించాల్సిందే, ఐపీఎస్లనైనా కూడా శిక్షించాల్సిందే. కాబట్టి దీని ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఖచ్చితంగా తప్పు చేసిన వారిని చట్టం అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు. దీనిలో ప్రత్యక్షంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మనం ఒకసారి రాష్ట్రం గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తే, రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి దాన్ని గత ప్రభుత్వంలోన రాక్షస పాలన నడిచినటువంటి దానిలో మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించి మనం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనేటువంటి నిర్ణయంకి వచ్చిన తర్వాతనే మనకు 164 సీట్లు మనకి ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున భారీ మెజార్టీలు మనకి ఇచ్చారు. అందుకే ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినందువల్లనే ఒక పక్క యువ నాయకుడు లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు అహర్నిశలుగా కష్టపడుతూ కృషి చేస్తూ రాష్ట్రాన్ని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడుకోవాలి. రాష్ట్రం చాలా చెల్లాచెదరైపోయింది. ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ కూడా ఏవైతే సూపర్ 6లో ఏవైతే పథకాలు ఇచ్చారో, అదేవిధంగా మేనిఫెస్టోలో ఏవైతే కూడా చేశారో వాటిని ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఆ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నందువలనే అల్లిపీర ఘటనలోన 24 బ్లాస్టింగ్లు జరిగితే కూడా ఆయనకి ఎలాంటి అపాయం కూడా జరగలేదు. అంటే వెంకటేశ్వర స్వామి దయా దాక్షిణ్యాలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నాయి. అయ్యా మీకు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు దైవం అంటే భక్తి లేదు, తల్లిదండ్రులంటే భక్తి లేదు, అదేవిధంగా ఆడపిల్లలంటే భక్తి లేదు, మీకు ఏమీ భక్తి లేదు. మొత్తం దోచుకోవడం, దాచుకోవడం తప్ప నీలో ఏమీ కూడా మార్పు కలగలేదు. ఇప్పటికైనా మేము ఒకటి చెప్తున్నాం, మీరు కానీ మీ ఫేక్ గతంలో చేసినటువంటి మీ ఫేక్ మంత్రులు కానీ మీ ఫేక్ ప్రభుత్వంలో చేసినటువంటి వారందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మేము తప్పు చేశామని క్షమాభిక్షణ కోరితే తప్ప నీకు రక్షణ కలగదు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన కళ్ళు తెరిచాడంటే మీ నాన్న ఏ విధంగా భస్మం అయ్యారో
నీకు కూడా అదే గతి పడుతుంది. ఇది చాలా గమనించాలి. ఎందుకంటే ఈ దేవుణ్ణి ఎక్కడైనా సరే మనము అన్యాయం చేస్తే, దోచుకోవడం మొదలు పెడితే చాలా కష్టాలు ఉంటాయి. అదేవిధంగా మనం తిరుపతిలో కూడా చూసాం, బంగారు కూడా దోచుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. వీటినన్నిటిని కూడా గుర్తు చేసుకొని ఖచ్చితంగా నీకు భస్మమయ్యే రోజులు వస్తాయి. నువ్వు ఖచ్చితంగా తక్షణమే అయా దేవా శరణమని శ్రీ వెంకటేశ్వర పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనను వేడుకుంటే నువ్వు ఖచ్చితంగా కరుణిస్తాడు. లేదంటే మాత్రం మీ జీవితము, మీ ఫేక్ ప్రభుత్వం, మీ ఫేక్ నాయకులు, మీ యొక్క ఫేక్ అంతా కూడా చూశారు. ఇంకా జనాలంతా కూడా నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి దీనిని మీరు ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా భవిష్యత్తును కాపాడాల్సినటువంటి నువ్వే మొత్తం ఇంత దోపిడికి దూరపడి రాష్ట్రంలో కల్తీ కలిపితే చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది. దీనిని మీ ఎవరు కూడా సహించడం లేదు. అందరూ రాష్ట్ర ప్రజలదే కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధపడేటువంటి పరిస్థితికి వచ్చింది. చిట్టులో కూడా ఇచ్చారు క్లియర్గా, ఖచ్చితంగా ఈ యొక్క కొవ్వు కలిసినందువల్లనే కల్తీ నెయ్యి ఏర్పడింది అనేటువంటిది చిట్టు కూడా ఇచ్చింది. కాబట్టి దీనిని మీరు అందరూ కూడా గ్రహించి, పరకామణిలో కూడా మనం కూడా చూసాం, ఆ పోస్టర్లు కూడా వేసాం. పరకామణిలో కొన్ని కోట్ల రూపాయలు కూడా దోచుకునేటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా మనం చూస్తే ఈ విధంగా చేయడం వల్ల వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు దాదాపు 250 కోట్ల రూపాయలను కూడా దోచుకున్నారు. 250 కోట్ల రూపాయలను ఈ యొక్క వైసీపీ నాయకులు గత ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు ఎంతో కష్టపడుతూ ఖచ్చితంగా గత 40 సంవత్సరంలో లేనిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వంలోనే ఎంతో కూడా మన కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంకా అభివృద్ధి చేస్తారనేటువంటి దాన్ని కూడా చేశారు. అందుకే మొన్న కూడా చెప్పాడు, ఖచ్చితంగా కోడుమూరు టౌన్కి త్రాగునీటి సమస్యను తీర్చిన తర్వాతనే మేము ఎలక్షన్లోకి వస్తామని కూడా ఆ రోజు మన అచ్చెన్నాయుడు మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే మన కోడుమూరు నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యలను గతంలో చేయలేనటువంటి అభివృద్ధిని మన కోడుమూరు నియోజకవర్గంలో, ఎందుకంటే మనకు సౌమ్యుడైనటువంటి ఎమ్మెల్యే దస్తగిరి గారు, అదేవిధంగా మొదటి నుంచి రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి విష్ణువర్ధన్ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు కోడుమూరు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లోన స్థానిక ఎలక్షన్లో సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు, అదేవిధంగా నగర పంచాయతీ చైర్మన్లను కూడా ఏకగ్రీవంగాను, అదేవిధంగా 100 స్ట్రైక్ రేట్తో మనమందరం కూడా రేపు గెలవబోతున్నాం. కాబట్టి దీనికి మీరందరూ కూడా సహకరిస్తారని నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.